చీకటి అవుతుంది కదా, కానీ ఇలా పగటాల సంతే చీకటి చీకటి ఉంది. ఆన తెప్పలు కర్రేగా గమ్మే వరకు సూర్యుడు కనబడుకుంటాయిండు. ఓ మలక సరసుడు దర్శింది ఆన. ఇంకో 3 రోజులు కూడా ఇట్లనే ఉంటుందట. సరే కానీ ఇప్పుడు ఎట్లా చూద్దాం. కాంగ్రెస్ లా సీఎం అభ్యర్థుల రేసు ఎవరిని కానంటారు బాసు? ఆడోళ్ళని తక్కువ చేసిన భాస్కరుడు పక్కా చలపతి బాబాయికి శిష్యుడు. చంద్రన్న చేసిండు సాగుబడి, ఇక రైతులు సాధించాలే దిగుబడి. సత్తిగానికి పెళ్లి రోగం. జర లేట్ అయితే ఇంట్లోకెళ్ళి ఏమయ్యా ఎక్కడున్నావు జల్దీరా అనేటోళ్ళు ఉన్నారా? నాకు రాసుకొని రాక గోడకు రాసుకుంటున్నా మైలవానికి. ఏం తానము, ఏం బతుకు, ఏమి నిద్ర. అయ్యో కొందరిని మర్చిపోయిండ్రు అన్న. తప్పు కదనే, వాళ్ళకు కూడా ఉంటది కదా మా పేర్లు కూడా చెప్తే మంచిగుండని. సరే నేను చెప్తా. పొన్నం ప్రభాకర్ అన్న, మధుయాష్క్ అన్న, వంశీచంద్ అన్న, సర్వే సత్యనారి సారు, శ్రవణ్ అన్న, అద్దంకి దయాకర్ అన్న, అంజన్ కుమార్ అన్న, ముఖేష్ గౌడ్ సారు, సవితా ఇంద్రారెడ్డి అక్క, సునీత లక్ష్మారెడ్డి అక్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి సారు. ఇంకెవరు ఉన్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న. అయ్యో పెద్ద మనిషిని మర్చిపోయినా, జైపాల్ రెడ్డి సార్ కూడా ఉంటాడు. ఇంకా ఇంకా అబ్బా ఇట్లా చాలా మంది పేర్లు ఉన్నాయి. అవన్నీ చదివితే అర్ధగంట టైం దీనికే పోతుంది. ఇంతకీ ఇప్పుడు ఇలా పేర్లు ఎందుకు చెప్పినా మీకు చెప్పలేదు కదా. పెద్దలు జానారెడ్డి గారు ఏమన్నారో ఈ నుండి మొదలైతే ముఖ్యమంత్రి కావాలి సార్ ముఖ్యమంత్రి కావాలి సార్. అర్థమైందా? నువ్వే సీఎం కావాలని జానారెడ్డి సార్ని, నువ్వే సీఎం కావాలని ఉత్తమ్ సార్ని, ఇట్లా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఒకటే తీర్ల బతిలాడుతుర్రట. అయ్యో మరి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండరు కదా, సమన్యాయం ఎట్లా జరుగుతుంది అని ఆలోచన చేస్తుర్రా. సార్లు మంచి అండర్స్టాండింగ్ మీద ఉన్నారు. జానారెడ్డి సార్ సీఎం అయినా ఉత్తమ్ సార్ సపోర్ట్ చేస్తాడట. ఒకవేళ ఉత్తమ్ సార్ సీఎం అయినా జానారెడ్డి సార్ సపోర్ట్ చేస్తాడట. కానీ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు సీఎం అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ననైతే సపోర్ట్ చేయడు. ఎందుకంటే ఆయననే సీఎం సీట్ మీద కన్నేసిండు కాబట్టి. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటిది ముఖ్యమైనటువంటి టార్గెట్. అట్లనే అందరు నేనే ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకుంటారు సారు. అవకాశం వస్తే అర్నక్క తయార్. 5 అడుగుల బుల్లెట్ పొన్నాల లక్ష్మణ్ ఎప్పుడో రెడీ. గీత దాటి గీతక్క ముంగడికొస్తది. జీవన్ రెడ్డి సార్ జీవంతా గుంజుతుంది. బట్టి విక్రమార్కుడు పట్టుబడతాడు. సాన్స్ వస్తే సంపతన్నున్నా అంటాడు. దానమన్న దరువేస్తాడు. షబ్బీర్ అలీ సారు శంగునెగిరి కూసుందామని చూస్తాడు. ఆఖరికి నేనే బాహుబలి అని మన అంబర్పేట హనుమంత్ అన్న కూడా ఉర్రికొస్తాడు. నేనే అంట ఎందుకు బాహుబలి కావద్దు అంటారు. ఏ ఈళ్ళ నాళ్ళనేంది, పవర్లకు వస్తే పార్టీలు ఉన్నోళ్ళంతా నేనే ముఖ్యమంత్రిని అనుకునేటోళ్ళే. ఆనలు మంచిగా అందుకున్నాయి కదా, ఇక వ్యవసాయం పనులు సురువు చేసిరా ఏంది? ఇంకా చేయలేదా? అరే అదనకు దున్ని ఇత్తనాలు వేస్తేనే కదనే పంట మంచిగా అక్కెరకొచ్చేది. అలా చూడుండ్రి, మీకంటే మొదలే పెద్ద రైతు పొలం దున్నిండి యాళ్ళ. రేపటేళ్ళుండి ఇత్తనాలు వేసేటట్టే ఉండు. కాలం మంచిగా అయినప్పుడన్నా ముందు సురువు చేయాలి కదా. పెళ్లిళ్ళు దావత్లు పండగలకి ఇవన్నీ బంద్ పెట్టి జల్దీనే వ్యవసాయం పనుల మీద పడుండ్రి. మీకు ఇంకింత హుషారు రావాలంటే పెద్ద రైతు ఎట్లా సాగుబడి చేసిండో అది చూస్తే మీకే వస్తుంది. గాలి మోటార్ దిగి కారెక్కి చక్కగా పంట పొలంలో పాదం మోపిండు. ఆగో మొలకలను పోటువ దించుతుండు. రైట్, పోటువలు మంచిగా పడ్డాయా లేవా అని చూస్తుండు. మళ్ళా కారెక్కి ఇంకో మడికాడిపోయి పూజలు చేసిండు. అనంతపురం జిల్లాల ఏరువాక వ్యవసాయం పని కోసం సగం పూట రైతయిండు చంద్రన్న. ట్రాక్టర్ కూడా ఎక్కాను, మీరు చూశారు, మీకంటే బాగా దున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దున్నినావు సారు దున్నినావు. ఇవాళ నువ్వే పెద్ద రైతువు. ఇక ఇంకో రైతు జేసీ దివాకర్ రెడ్డి సార్ లేచి దానిమ్మ పండిస్తున్నారు. టన్ను ₹1,00,000 పైన పలికినటువంటిది ఇవాళ 5,000 రూపాయలు పోతాంది సార్. మా గతి ఏందో చెప్పండి మీరు. జగన్ అన్న కూడా గింత గట్టిగా అడగకపోనేమో పాపం. ఏం చెప్పలేక ముక్కు కొక్కుంటుండు సీఎం సారు. కాలువలు వెడల్పు చేసి మాకు నీళ్లు ఎక్కువ తీసుకోవడానికి దాని చేయండి సార్. మొట్టమొదటి సార్ మా కడుపు నిండా డబ్బుంటే అమరావతి కాదు సార్ పారిస్ చేస్తారు మీరు. మళ్ళేసిండు. ఆయన రాజకీయ నాయకుడైనా ఈయన తక్కువైనాడు కాదు. ఈయన అన్ని జిబిక్లు బిబిక్లు అన్ని చేస్తాడు. పబ్లిక్ మీటింగ్ లా గిట్లా ఫేస్ టు ఫేస్ చేసి సార్ తప్ప ఇంకెవ్వరు ఇట్లా మాట్లాడలేరు కదా. కానీ నువ్వు ఇట్లనే మాట్లాడితే కష్టం సారు, జర చూసుకో. జోబులో ₹1 లేదు, అంత అప్పులమై ఒట్టి చేతులతో ఊగులాడుకుంటా అమరావతికి వచ్చాడు ఈయన పెద్ద మనిషి. ఇప్పుడు లైన్ లో పడ్డాడు. చంద్రాల సార్ కూడా తలకాయ చెప్తుండు. 19వ సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి అయితే తప్ప నాయనో అల్లాడి చచ్చిపోతావు. ఆకులు లేకుండా, ఆకులు తినలేకుండా అల్లాడి చచ్చిపోతావు.
అర్థమైందా ఆఖరి డైలాగ్? మళ్ళా చంద్రన్నను సీఎం చేయకుంటే ఆకులు ఆలాలు తినాల్సిన పరిస్థితి వస్తుందట. జేసీ సార్ పొగడతలతోని చంద్రాల్ సార్ ఫుల్ ఖుషి అయ్యిండు. మీటింగ్ వచ్చిన వాళ్ళు అంతకంటే ఎక్కువ సంబరపడచ్చు. అవుగన్ని మన బాబాయ్ కేసు ఏమాయే? ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు ఎందుకు? ఏ బాబాయ్ అని దిక్కులు చూస్తురా? మన చలపతి బాబాయ్ ఆడోళ్ళంటే ఎంత మర్యాద ఇస్తాడు. ఏదో ఇంత లొల్లైతే అని తెలియక అనే వరకు మహిళా సంఘాలన్నీ ఎగవాడే. వద్దు వద్దు అనుకుంటేనే ఆఖరికి సారీ చెప్పిండు. ఏదో పెద్ద మనిషితి అని ఆడికే ఇడిచిపెట్టినట్టున్నారు. కానీ మా గురువు గారు లేకుంటే ఏంది, నేను లేనా అని చలపతి బాబాయ్ ఏకలవ్య శిష్యుడు మర్యాద మాటలోకి వస్తుండు. ఇది మహబూబ్నగర్ జడ్పీ మీటింగ్. అక్కలు ఎందుకు లొల్లి పెడుతుండ్రో ఏం అర్థమైతలేదు కదా. జడ్పీ చైర్మన్ భాస్కర్ అన్న మొన్నేమన్నాడో ఇంటే వీళ్ళు ఎందుకు లొల్లి పెడుతుండ్రో అర్థమైతది. నిజం కదమ్మా, కత్తుల్లాగా ఉండరు వాళ్ళంతా. మెట్టెలుండవి, పుచ్చపట్టుంది, బంగారు పట్టుంది, అన్నీ ఒంటరి మహిళలు. మంచి ఇనబడలేదా? ఆడోళ్ళు కత్తి లెక్కుంటారు, మెడల పుస్తెలు కాళ్లకు మట్టలు పెట్టుకుని శృంగారంగా తయారైతారు. వాళ్ళు ఒంటరి మహిళలా? వాళ్లకు పింఛన్నియాలా అని దీర్ఘాలు తీసి మాట్లాడిండు. ఆడోళ్లను తక్కువ చేసి ఎట్లా మాట్లాడతావని జడ్పీ మీటింగ్ లో చైర్మన్ భాస్కర్ అన్న బూర్వీకి షారు కాసిండ్రు మహిళా లీడర్లు. అగో మల్లగదే మాట అంటాడు. గమనిస్తుండ్రా? పక్క పొంటున్న మంత్రి జూపల్లి సారు షెయితోని ఓడుస్తున్నా అన్న ఆగుతనే లేడు. మనతాన కూడా ఆడోళ్ల మీద మాట్లాడే మొగోళ్ళు తయారైతుండ్రు. మనకు తెలియదా రాముల వారి గుడి కట్టిస్తందుకు రామదాస్ ఎన్ని కష్టాలు ఎలా పోసిండో. నవాబు కట్టాల్సిన పైకంతోనే గుడి కట్టించిండు. అని తీసుకుపోయి జైలు వేస్తారు. సీతారాములకు తీరొక్క నగలు చేపిస్తాడు. ఎన్ని కష్టాలు పడ్డా రామభక్తిని అయితే ఇడిచిపెట్టాడు. కానీ ఈ కాలంలో గసొంటి భక్తుడుంటేనా తీసుకొచ్చి సన్మానం చేసి మన సీఎం సారు దేవుళ్ళకు గుళ్ళు కట్టిస్తామంటే సార్ అడిగిన దానికంటే 10 ఎక్కువనే సాయం చేస్తాడు. ఎట్లున్నాయి కొత్త నక్షలు? భద్రాచలం రామయ్య గుడి కోసం తయారు చేసినాయి. చుట్టూ ఆకుపచ్చ అందాలు, అద్దాల సొంటి రోడ్డు, నడిమిట్ల దేవుని గుడి. గీ నక్షల చూడుండ్రి దగ్గరికెళ్ళి ఎంత ముద్దు కొడుతుందో. మంత్రి తుమ్మల సార్కి చూపించారు కొత్త గుడి గ్రాఫిక్స్ బొమ్మలు. సీఎం సార్ చూసినాక ఏమన్నా మార్చమంటే మారుస్తారట, లేదంటే ఇట్లనే కడతారట. గుళ్ళు గోపురాల శాస్త్రాలు బాగా తెలిసిన చిన్నజీయర్ సాముల వారి సలహాలు తీసుకొని వాస్తు చూసి గీసిండ్రట. యాదగిరి గుట్టను గుత్తబట్టిన శిల్పి ఆనంద్ సాయి అన్నే భద్రాచలం గుడి పని కూడా గుత్తబట్టిండు. 100 కోట్లు ఖర్చు పెట్టి గుడిని గుర్తుపట్టరానంత గొప్ప కడతారట. ప్రధాన మహారాజా గోపురం పాత డిజైన్ తోనే కొత్త కడతారట. మాడ వీధులు ప్రాకారం కొత్త డిజైన్లతో చూడబోతున్నాం. లడ్డూల కౌంటర్, నెత్తెంటికలిచ్చే జాగా, ప్యాలాల దుకాణాలు ఇప్పట్లెక్కుండయి. ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోను సౌలతులుండేటట్టు కొత్త బిల్డింగులు కట్టిస్తారట. నక్షలు చూస్తుంటేనే గింత సంబరం అనిపిస్తే ఈ గిట్లనే కట్టినాక సీతారాముల గుడి ఇంకెంత ముద్దు కొడుతుందో కదా. యాదగిరి గుట్ట మారబట్టే యములాడ రాజన్న గుడిని ఎడల్పు చేయబట్రి. ఇప్పుడు రామయ్య గుడి. తెలంగాణ వచ్చినాక దేవుళ్ళ గుళ్ళకు కూడా మంచి రోజులు వచ్చినాయి. ఇలా చెయ్యంతా చెక్ చేయండి సార్. నాకు ఎక్కువ తిండి తినకంలో వచ్చిందా బీఫీ, లేకుంటే ఎట్లా వచ్చిందో ఏమి సమరి అయితే లేదు సార్. ఇగో కాలు చూడు గుర్రం మూతులు లేక అయినాయి. ఇగో నాలుకే చూడు సార్ మందమైందా? చెక్కింగ్ చేయండి సారు. గాలి తీసుకోమనవా సార్? గాలి గట్టే తీసుకున్నాడు. షాపులు తిన్నావు? నిన్న తిన్నా సార్. మీకెట్లేరుక? నువ్వు గట్టే ముక్కులకు ఉడితే కదా సైడ్ కూడా. ఏమైందిరా సత్తి దవాఖాన పోయినావు? ఎందుకు చెకప్లు చేయించుకుంటున్నావు? ఏమైంది సార్? కీళ్ళల్లో మోకాళ్ళు అరిగిపోయినాయా? కిడ్నీలో రాళ్ళు పడ్డాయా? ఏమైంది సార్? నెంబర్ వచ్చిందా? అరే సత్తిగా పొద్దుగలదాకా మంచిగానే ఉన్నావు కదరా. ఏకాఏకిని ఏమైంది ఇప్పుడు నీకు? ఉన్నొక్కనే పోయినొక్కనే ఏకాగ్గాన్ని ఏమన్నా అవుతుంది నాకు. ఇగరం తప్పింది ఇచ్చులు ఖర్చులు అడుగుతుంటది. చెప్పురు సార్, కార్యమున్నదా కమిలిపోయిందా? సత్తిగా నేను ఇగరం తప్పిందా అని కావచ్చురా, కానీ నీకేమైంది? నాకు బుగులైతుంది చెప్పురా. సార్ దమ్ము సరిగా ఆడతలేదు సార్. దమ్ము అల్కగా ఆడే మిషన్ ఏమన్నా ఉంటే పెట్టరా సార్ మూతికి ముక్కుకు. గుండె గిట్ట ఆగిపోగలది. గుండె ఆగిపోవడేంద్రా? ఏం బీమార్ వచ్చింది నీకు? టీబీ బీఫ్ గుద్దుకొని ఏమన్నా గుండెకి ఏమన్నా ఫర్మాదమా సార్? అయ్యో దేవుడా. ఓ డాక్టర్ సారు మామూలుకి ఏమైందో మీరన్నా జర చెప్పుర్రే. చూస్తున్నా ఉండమ్మా ఒక నిమిషం. ఓ సార్ ఆ కోరదమాకు దానికి ఎందుకు చెప్తున్నావు? చూడండి సారు, రథకముల చక్కెర ఎక్కువైందా ఉఫ్ ఎక్కువైందా? తీసుకుంటావా రథకము? సత్తిగా రాత్రి మీ దోస్తులతో దావత్ పోయినావు కదా, అలా తిన్నది అరగలేదారా?
నువ్వే అన్నంలో సున్నం బొన్నం ఏం కలిపి పెడుతున్నావో కడుపంతా సున్నం బాయి గడ్డ లెక్క అయింది. సార్ జల్దీ చెప్పుండ్రి నాకేం బీమారు ఉన్నదో ఏమో. నేను సున్నమేసుడేంద్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందుగా నీకేమైందో చెప్పు, వెనక తిడువు కానీ. ఏ రోగం లేదా నీకు? అంత మంచిగా ఉన్నావు, బండలేక గట్టిగా ఉన్నావు. మళ్ళా జరుగు దావాఖాన్లా ఫీన్గెల్లా. నువ్వు డాక్టర్వేనా? ఇంతకైతే మనసులో డాక్టర్ వా ఫస్ట్లో డాక్టర్ వా? బోర్డు చూడకుండా వచ్చినా, లేకుంటే మా సాఫిత్రక్క దగ్గర పైసలు తీసుకొని మా తమ్మునికి ఏం రోగాలు లేవంట అని చెప్పమన్నారా నీకు? దావఖానా నీకిన మొరం పోయ్యా. నువ్వు కూడా దావఖానకే వస్తున్నావు? పెళ్లి కాలేదా నీకు? ఓ అన్న దగ్గర కోకు అది దిక్కుమల్లే డాక్టరు సవరం కూడా చేసుకోలేడు సారసతి గారు. అరే అసలు ఏమైందనరా గంతగానం ఆగమవుతున్నావు? నేను డాక్టర్కి పైసలు ఇచ్చుడేంది? పైసలు మంచినట్టు లేకపోతే సత్తిగానికి ఏ బీమార్ లేరంట అని చెప్తాడు. ఈ టెంకాలు ఎంతమంది డాక్టర్లకు పైసలు మంచినవో బీమార్ లేరంట అని చెప్పమాట అని. నువ్వు పెద్ద మైసూర్ మహారాజువి, నువ్వు చచ్చిపోతే ఆస్తంతా వంచుకుంటా అని ఇట్లా చేసిన. కోపం రానియకు, చూసుకో. పెద్ద కోపం వస్తే కొట్టు, బీఫీ పెరిగితే తిండి తక్కువ పెట్టు, కానీ సత్తిగానికి లగ్గం చేయాలన్న ఆలోచన చెయ్యాక. ఏం రోగాలు ఉన్నాయో డాక్టర్ తనుకూరికి మళ్ళీ ఇప్పుడు ఎంత లగ్గం అంటున్నావు? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మోరీలకు దోమలకు ఏం సంబంధం ఉన్నారా అంటే ఏం చెప్పాలి? లగ్గం కాని వాళ్ళకంట సర్వం రోగాలు వస్తున్నాయంట. లగ్గం కాకుండా రోగాలు వచ్చుడేంద్రా? లగ్గం కాని వాళ్ళకంట బీఫీలు తీపి రోగాలు ఏదేదో తీవ్ర రోగాలు వస్తున్నాయంట. అగో ఎడమకాంత వచ్చినట్టు అవుతున్నారు. కంత రోగం కూడా ఏమన్నా వచ్చిందా? ఒరే బాబు అది పెళ్లి కాని వాళ్ళకి కాదురా. అయినా నీకు లగ్గం చేసేందుకు నేను పిల్ల కోసం తిరిగి నాకెన్ని రోగాలు వచ్చినాయో నేను చెప్పాలి ఇప్పుడు? లగ్గం కాని వాళ్ళకి రోగాలు వస్తాయంట అని బ్రిటన్ దేశం శాస్త్రవేత్తలు చెప్పిండ్రు. పిల్ల కోసం తిరిగితే రోగాలు వస్తాయంట నీకెవరు చెప్పిండు? ఎవరు చెప్పాడుదేంద్రా? అయితరం వస్తే నీకు లగ్గం చేసేందుకు పిల్ల కోసం నేను తిరుగుతున్నా కాబట్టి నేనే చెప్తున్నా. ఆడ ఎంకులన్నా ఎవరు ఇస్తలేరు, దానికి నేనేం చేస్తా? ఇంకెందుకు ఇస్తారు? పోయిన అయితారం నాడు ఇల్లు తిరిగి చెప్తివి సత్తిగానికి ఇంకా లగ్గం కాలేదంట అని. సత్తిగా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో నాకు బీప్ పెరుగుతుంది. అప్పుడు ఇయ్యర ఉతుకుతా ఏమనుకుంటున్నావు నువ్వు? ఇటుకో ఉతుకుపో ఇడిచిన బట్టలని. నీకు లగ్గం అయింది కదా, బీఫ్ ఎందుకు వస్తున్నారు? పెళ్లి కానీ సత్తిగానికి రావాలి బీఫీ. అగో నాకు కూడా బీఫ్ పెరుగుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. ఈ డాక్టర్ గారు ఉత్త బిచ్చిరోడు ఉన్నట్టున్నాడు, అన్ని తప్పులు చెప్పిండు. కాదురా నీకు వాతం ఎక్కువైంది, గందుకే ఆగమాగం మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆగమాగమే ఉన్నా, లగ్గం కాకపోతే అవులా చేస్తా. ఇంకా బీఫ్ పెరుగుతుంది, అప్పుడు నేను ఎత్తి సౌరం బీకి ఎక్కడ వారేసి వస్తా. ఏమోరా నాయన నీ లగ్గం నా సావుకు వచ్చినట్టే ఉంది. సరే చూసి ఎవరిలో ఒకరిని లగ్గం చేస్తా, నువ్వు గంతగానం గరం కాకు, బీపీ పెంచుకోకు, సప్పుడు దాకా ఇంటికో. యాడుకోరు ఇంకా నేను యాడు ఉన్నా ఒకటే. జర లేట్ అయితే ఇంట్లోకి వెళ్ళి ఏమయ్యా ఎక్కడున్నావు జల్దీరా అనేటోళ్ళు ఉన్నారా? నాకు ఈ తానలో తడిచి వస్తే కాల్ చేయి నొప్పులు పెడితే జెండు బాంబు రుద్దేటోళ్ళు ఉన్నారా? నాయిఫ్ నాకు రాసుకొని ఇక రాక గోడకు రాసుకుంటున్నా మైలవోనికే. ఏం తానము, ఏం బతుకు, ఏమి నిర్రా నా నిర్రాల మనవాడా. ఈ సర్వేలలో మనవాడా? పెళ్ళైతే తిప్పాలని పెళ్లి కాని వాళ్ళకే బీమార్లు వస్తాయని వాళ్ళు సర్వేలు చేసి చెప్తారు. ఈడేమో అవన్నీ వచ్చి నా మీద ప్రయోగం చేస్తాడు. అమ్మా నాకు ఈ వార్త చూడంగానే మా 10వ తరగతి రోజులే యాదకొచ్చినాయి. పరీక్షలు రాసే ముంగట ఫేర్వెల్ పార్టీ అని పెట్టుకున్నాం. అప్పుడు మా దోస్తులం అందరం కలిసి ఒక నిర్ణయం చేసినాం, ప్రతి ఏడు దసరా తెల్లారు అందరు కలుసుకోవాలి అని. పెళ్ళై ఇంకో ఊరుకోయినా పండగకి వస్తారు కాబట్టి అందరం కలుసుకోవచ్చని దసరా తెల్లారు పెట్టుకున్నాం. ఓ 4-5 ఏళ్ళు మంచిగానే కలుసుకున్నాం. అటెంకా ఎవరు బిజీలో వాళ్ళు అయినరు, కొందరు వస్తుండ్రు కొందరు వస్తలేరు. అరే అసలు ముచ్చట ఇడిచిపెట్టి నా సోదంతా మీకు చెప్తున్నా కదా అన్న వార్త వేసేయండి. ఇదేంటిది? చిరంజీవి సార్తో అందరు సెల్ఫీస్ట్ ఫోటోలు దిగుతారు కానీ ఈయననే దింపుకుంటుండు. ఏంటిది ఎవలీళ్ళు అంతా? పాత హీరోయిన్లు కాలేజీ పిల్లలు లేకనే డ్రెస్లు వేసుకుంటే గుర్తే పట్టలేదు కదా. రాధిక యాంటీ, ఖుష్బత్తమ్మ, సువాసిని సిందమ్మ, భాగ్యరాజ్ కాక గిచ్చిచ్చేవలో ఏమో తెలుస్తలేదు. మన జమానా కాదు కదా. ఆగి మేడం ఎరక చిరంజీవి సార్ ఇంటామే భారతదేశం బోరింగ్ కొడుతుందంట అని పాత హీరోయిన్లు కలిసి చైనా దేశంలో మీటింగ్ పెట్టుకుండ్రు. గఫట్ల హీట్ సినిమాలు తీసిండ్రు కదా, అఫర్స్ అంది ప్రతి ఏడాది గిట్ల కలిసి మీటింగ్ పెట్టుకుంటారంట. అందరు యాంటీలు అమ్మమ్మలు అయ్యిండ్రు. ఒక్క చిరంజీవి సారే ఇంకా ఫర్స్ హీరో లెక్కనే కొడుతుండు కదా. ఆనలు పడ్డాయి కదా, ఇక హరితహారం కార్యం సురువైతుంది. ఆకుపచ్చ తెలంగాణ కోసం ఈ తాప 40 కోట్ల మొలకలు నాటుతారట. నర్సరీలలో మొక్కలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ మొక్కల్ని తెచ్చిపెట్టి నీళ్లు పోసి పెంచి పెద్దగా చేస్తే గానీ అనుకున్న కార్యం ముగడబడది. ఖమ్మంలా హరితహారం ఆల్రెడీ సురువైనట్టే అనిపిస్తుంది ఈ వార్తను చూసినాక. అయ్యో యాప చెట్టును కొట్టేస్తుర్రా ఏంది? కొమ్మలు నరుకుతుర్రు. అయ్యో మొత్తం బోడగైంది, కింద ఏర్లు తేలినాయి.
మూటలు లెక్క గట్ల బట్టలు చుట్టి పెట్టిండ్రేంది అని పరిశాన్ అవుతుర్రా. ఏం చేస్తారా చూడుండ్రి, జేసీబీకి తాళ్ళు కట్టి అనా మాత్రం లేవట్టుకోబోతుర్రు. షెట్ వచ్చే వరకు ఈడ పొక్క తీసి తయారుగా పెట్టిర్రు. దించుండ్రి పైలం రైట్. ఏడనో కాదు, మన ఖమ్మంలోనే కొత్తగా పోలీస్ బిల్డింగ్ కట్టాలే అనుకుర్రు. ఈ షెట్టు పోతం పెడితే గాని జాగా సరిపోదట. 20 ఏండ్ల షెట్టును ఎందుకు కొట్టేయాలని ఈడికెళ్ళి తీసుకుపోయి ఇంకో తాన పెట్టిర్రు. మంచి పని చేసిండ్రు, లేకుంటే ఇంత షెట్టు కావాలంటే ఎంత కాలం అవుతుంది మరి. కాంగ్రెస్ లా సీఎం అభ్యర్థుల రేసు ఎవరిని కాదంటారు బాసు. ఆడోళ్ళని తక్కువ చేసిన భాస్కరుడు పక్కా చలపతి బాబాయికి శిష్యుడు. చంద్రన్న చేసిండు సాగుబడి, ఇక రైతులు సాధించాలే దిగుబడి. సత్తిగానికి పెళ్లి రోగం. జర లేట్ అయితే ఇంట్లోకెళ్ళి ఏమయ్యా ఎక్కడున్నావు జల్దీరా అనేటోళ్ళు ఉన్నారా నాకు. నాకు రాసుకొని ఇక రాక గోడకు రాసుకుంటున్నా మైలవానికి. ఏం తానము, ఏం బతుకు, ఏమి నీరు రా. అయిపోయినాయి మన ముచ్చట్లు, మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.